ఎంత అందంగా ఉందో. అచ్చం నీలాగే ఉంది. అయితే మా పని అయిపోయినట్టే. తను మోనాలా అల్లరి పిల్ల అయిందంటే ఇక అల్లరికి అంతే ఉండదు. నిజమే, నేను తను కలిసి అల్లరి చేస్తాం. ఏం చిట్టు తల్లి? ఓ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అండి నాన్నగారు, అమ్మగారు. మీకు కూడా కంగ్రాచులేషన్స్ మామగారు. అంతేకాదు, మీకు కూడా కంగ్రాట్స్ అత్తయ్య గారు. అత్తయ్య? అరే, నేను అప్పుడే అత్తయ్యనైపోయాను. పదండి, గుళ్ళో దర్శనం చేసుకొచ్చారు కదా, ఇప్పుడు ఇంట్లో దేవుడి ముందు దండం పెట్టుకుందాం. పదండి. పద. మోనా గారు, భగవంతుడి సాక్షిగా నేను మాటిస్తున్నాను, నేను జీవితాంతం మీకు తోడుగా ఉంటాను. మీకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వను. మిమ్మల్ని ఎప్పుడూ అవమానించను మోనా. ఏది ఏమైనా మిమ్మల్ని తప్పు పట్టను. ఎప్పుడూ మీతోనే ఉంటాను. ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. ఇది నా వాగ్దానం. నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇకపై ఎప్పుడూ ఏ విషయంలో మిమ్మల్ని తప్పు పట్టను. నా జీవితాంతం నా ఊపిరినంత వరకు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. చూడు, బయటేమో ఒకరినొకరు పేర్లు పెట్టి పిలుచుకున్నారు, లోపల మాత్రం మోనా గారు, ఆర్య గారు. పోన్లేండి, ఇప్పుడు ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకోండి. పిలుచుకోమంటున్నానా? పదండి ఆర్య గారు. సారీ ఆర్య. అలాగే పదండి మోనా గారు. ఓ సారీ. వెళ్దామా మోనా? పద. ఇంతవరకు మీరు వీళ్ళని హనీమూన్కి ఎందుకు పంపించలేదు? కానీ మీకెలా తెలుసు? గాయత్రి గారు నాకు మఠం నుంచి ఫోన్ చేసి చెప్పారు. అప్పుడే నాకు విషయమంతా తెలిసింది. లవ్లీ పైన సామాన్లు ప్యాక్ చేస్తుంది. మేము వాళ్ళని ఒక స్పెషల్ హనీమూన్కి జైపూర్ తీసుకెళ్లాలనుకుంటున్నాం. భారతి గారు, ఇక మీరు అనుమతి ఇవ్వటమే ఆలస్యం. ఇందులో నన్ను అడగాల్సిందే ఉంది. తీసుకువెళ్ళండి, నాకే అభ్యంతరం లేదు. ఇక్కడ గనక ఉంటే పని చేస్తూనే ఉంటారు. మోనా, అందరికి వీడ్కోలు చెప్పేశావు అంటే నాన్న లాస్టా? ఆర్య, సంతోషంగా ఉండండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. బాబు ఆర్య, తను జాగ్రత్త. అలాగే మావయ్య. నిజంగా భగవంతుడు చాలా దయగలవాడు. తన భక్తుల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు. తను ఏం చేసినా అంతా మన మంచికే. అవును, మీరు చెప్పింది అక్షరాల నిజం. మొదటిసారిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగిందో మీకు గుర్తుందా? మా పైన చాలా కోపంతో వచ్చారు మీరు కదా? గుర్తుంది, నేను చాలా కోప్పడ్డాను. కానీ ఆ రోజు జరిగిన చిన్న గొడవే రాను రాను బంధుత్వంగా మారుతుందని తెలుసుంటే మా సామాన్లు తీసుకొని అప్పుడే మీ ఇంటికి వచ్చేసేవాళ్ళం. అది నిజమే. ఈ ఆనందంలో తీపి తినిపించండి. పదండి. ఒక్క నిమిషం. కేవలం నోరు తీపి చేస్తే లాభం లేదు. మీ అందరి కోసం ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. ముఖ్య విషయం, ఈ సర్ప్రైజ్ అరేంజ్ చేయడానికి హెల్ప్ చేసింది మోనా ఫ్రెండ్ లవ్లీ. సర్ప్రైజా? అదేంటంటే మోనా ఆర్యలు సంతోషంతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే మనం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. అంతేకాక ఈరోజు నాకు చాలా ముఖ్యమైన రోజు. అందుకనే ఈరోజు మా చిన్నారితో పాటు మిమ్మల్ని కలవడానికి ఒక ముఖ్య అతిథి వస్తున్నాడు. ఎవరది చెప్పు ప్లీజ్. చెప్పాను కదా సర్ప్రైజ్ అని, మీరే స్వయంగా చూడాలి. సర్ప్రైజ్.
नगुमों में एक्स्ट्राडनरी तीन से गदरगा एक्स्ट्राडनरी नगुमों में एक्स्ट्राडनरी तीन से गदरगा एक्स्ट्राडनरी नगुमों में एक्स्ट्राडनरी तीन से गदरगा एक्स्ट्राडनरी नी नडुम पिडिकेडु एक्स्ट्राडनरी आ మూతి విరుపుడు एक्स्ट्राडनरी నువ్వు నవ్వుతుంటే ఆ బుక్క సుట్టలో గంతులేసి నా గుండె జారితే అయ్ బాబోయ్ నీ నగుమోं में एक्स्ट्राडनरी तीन से गदरगा एक्स्ट्राडनरी नी नगुमों में एक्स्ट्राडनरी तीन से गदरगा एक्स्ट्राडनरी హనుమాన్ జ్ఞానగుణ సాగర చైకపిసు తిహులోక ఉజాగర రామదూత అతృత బలధామ అంజనిపుత్ర పవనసుత ధామ మహావీర విక్రమ బజరంగి. దేవుడా, మా కుటుంబానికి ఎంత కష్టం ఎందుకు వచ్చిందో. ఎవరిది? జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర చైకపిసు తిహులోక ఉజాగర జై భవాని మాత, జై భవాని మాత, జై భవాని మాత. జై భవాని మాత, జై భవాని మాత, జై భవాని మాత, జై భవాని మాత. జై హనుమాన్. ఎవరండి అక్కడ? ఎవరండి అక్కడ? ఎవరక్కడ? జై భవాని మాత, 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 జై ఎవరక్కడ? కిట్టు గారు, కిట్టు గారు, ఏమైంది కిట్టు గారు? ఓయ్ పిల్ల, ఈ పిల్ల ఏమైంది? ఈ వేళప్పుడు ఎక్కడికి వెళ్ళింది? బామ్మగారు, బామ్మగారు లేవండి. ఆ అస్మిత కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇక్కడే ఎక్కడో ఉంటుంటుంది. ఏమైంది బామ్మగారు? కిట్టు ఏమైంది? బామ్మగారు లేవండి. బయట ఏవో అరుపులు వినపడుతున్నాయి. వెళ్ళి చూద్దానండి ఏమైందో ఏంటో. అరుపులు వస్తున్నాయా? ఆ పద చూద్దాం. సిమ్రన్. సిమ్రన్? కిట్టు ఏం మాట్లాడుతున్నావు? సిమ్రన్ ఎక్కడుంది? అదిగో సిమ్రన్, సిమ్రన్. నువ్వు భయపడకు, నేను చూస్తాను. సిమ్రన్, మీనాక్షి దేవి.
ఒక్క ఆకు కూడా కదలడం లేదు. కేవలం తన మీద గాలి వీస్తుంది. క్షమించండి అత్తయ్య, నేను రావడం ఆలస్యమైంది. ఈ పూలు తీసుకో, పూజ దగ్గర పెట్టు. నువ్వు గదిని అలంకరించడంలో వాళ్ళకి సాయం చేయి. అలాగే అత్తయ్య గారు. సిమ్రన్, అమ్మ సిమ్రన్, సిమ్రన్, అమ్మ సిమ్రన్. లేదు, తను నా సిమ్రన్ కాదు. కాదు శివన్నయ్య, అది ఆగు ఆగు ఆగు.
కిట్టనయ్య బావగారు ఏమండి అరే కిట్టనయ్య కిట్టు ఏమైందండి ఏమైంది కిట్టు కిట్టనయ్య అది నీళ్ళు తీసుకురా ఓరి భగవంతుడా బాబు కిట్టు కిట్టు త్వరగా తీసుకురా. ఏమండి కిట్టు కొంచెం గారు? నీళ్ళు కుట్టు అన్నయ్య లేవండి అన్నయ్య లేవండి ఇదిగో దీన్ని తీసుకుని వాసన చూపించండి త్వరగా. అలాగే అక్క. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇలా వేళాపాల లేకుండా అస్మిత గనుక ఇంట్లో తిరుగుతుంటే మన ఇంట్లో గారె చెట్టు నాటించాల్సిందే. ఆహాహాహా, పరోటాల వాసన అదిరిపోతుంది. ఏమైనా చెప్పు, ఎప్పుడైనా సరే ఇంటి వంటే చూడు ఎంత స్మెల్ వస్తుందో. ఇలాంటి వాసన వచ్చిందంటే నా కడుపులో ఎలుకలు పరిగెడతాయి. నా కడుపులో కూడా ఎలుకలు పరిగెడుతున్నాయి, కానీ పరోటా కోసం కాదు. నేను అక్కయ్యతో గాసిప్స్ చెప్పాలి. ఓహో, నువ్వు నీ గాసిప్స్. నీకు విషయం చెప్పనా, నేను చిన్నప్పుడు వదిన ఇలాగే పరోటాలు చేస్తూ ఉంటే నేను దొంగతనంగా తినేసేవాడిని. ఇప్పుడు అలాగే ఒకసారి ట్రై చేయాలనిపిస్తుంది. కార్తీక్, ఇప్పుడు నువ్వు చిన్నవాడివి కాదు. చిన్నవాణ్ణి కాదనుకో, కానీ మనసు మాత్రం చిన్నపిల్లలదే కదా. పద, సర్ప్రైజ్ చేద్దాం. పద. ఏయ్ దొంగ! ఓ, చూసేశారా? వచ్చేసారు. మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాం. అక్క, ఏమైంది? ఇంట్లో ఏదన్నా ప్రాబ్లమా? అవును లవ్లీ, నువ్వు వెళ్ళిన తర్వాత అంతా గందరగోళం. ఇంట్లో పరిస్థితి ఏం బాలేదు. ఆ అస్మిత ఉంది కదా, తను ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలియట్లేదు. అక్క, తను చేసింది ఏం బాలేదు. అత్తయ్య గారితో మాట్లాడాల్సిందే. నేను కూడా మీతో మాట్లాడాలనుకున్నాను. మన ఇంట్లో జరిగేది చూస్తూ ఉంటే నాకేం పాలు పోవడం లేదు. నాకు ఎందుకో గాని సిమ్రన్ మన పక్కనే ఉందనిపిస్తుంది. తను మనతో ఏదో చెప్పాలనుకుంటుంది. నీకలా ఎందుకు అనిపిస్తుంది కౌసల్య? అత్తయ్య, కొంచెం ఆలోచించండి. తను ఆర్తి వాళ్ళింటికి మొదటిసారి వచ్చింది. అదే రోజు మబ్బులు లేకుండానే వానొచ్చింది. పెద్ద తుఫానే వచ్చింది. తలదాచుకోవడానికి తను మన సహాయం కోరి మనింటికొచ్చింది. ఇంట్లో అడుగు పెట్టగానే తను అందరితో ప్రవర్తించే తీరు చూస్తే తనతో అందరికీ పరిచయం ఉందనిపించింది. అత్తయ్య, అది కాకతాళీయంగా జరుగుండొచ్చు కదా? లేదు లవ్లీ, నాకెందుకో గాని ఎవరో కావాలనే మనకి సంకేతాలు పంపుతున్నట్టుంది. అవి మనకు అర్థం కావడం లేదు. నాకు ఆ అస్మిత ప్రవర్తనలో సిమ్రాన్ లక్షణాలు కనిపిస్తున్నాయి.